బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా కోహెడలో భారీగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కోహెడలో సర్వే నంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని కబ్జా చేశారు రియల్టర్ సమ్రెడ్డి బాలరెడ్డి. ప్లాట్లు కబ్జా చేసి పెద్ద ఫామ్ హౌస్ ను నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు. ప్లాట్స్ ఓనర్ల ఫిర్యాదుతో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కోహెడలో భారీగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కోహెడలో సర్వే నంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని కబ్జా చేశారు రియల్టర్ సమ్రెడ్డి బాలరెడ్డి. ఈ ప్లాట్లు కబ్జా చేసి పెద్ద ఫామ్ హౌస్ ను నిర్మించాడు. అయితే దీంట్లో 170 మంది ప్లాట్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు. ప్రస్తుతం ప్లాట్ ఓనర్ల ఫిర్యాదుతోనే కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీకాంత్ వాళ్ళందరూ వచ్చినాయని ఏంటంటే ఐడి కార్డు పట్టుకుని వస్తారా. రంగారెడ్డి జిల్లా కోహెడలో ప్లాట్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో భారీగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కోహెడలో సర్వే నంబర్ 951, 52లో 7.28 గుంటల భూమిని కబ్జా చేసి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు సమ్రెడ్డి బాలరెడ్డి. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ప్లాట్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు హైడ్రా అధికారుల సహాయంతో అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రా ఆధ్వర్యంలో కోహిడాలో ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రాని అంటే వారి ప్లాట్స్ కు సంబంధించి కబ్జా గురైందని హైడ్రాకి ప్లాట్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఇవాళ రంగంలో దిగింది. 3 రోజుల క్రితం హైడ్రా అధికారులు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి ఫిర్యాదులు వచ్చిన దాన్ని బట్టి వాస్తవం ఏంటి, ఫిర్యాదుల్లో నిజం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ప్లాట్లు చాలా వరకు కబ్జాకి గురయ్యాయి అని అధికారులు గుర్తించిన తర్వాత ఇవాళ ఆ హైడ్రా పోలీసుల బందోబస్తు నడుమ కూల్చివేతల నుంచి ప్రారంభించింది. ఇంకా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. సర్వే నంబర్ 951, 952లో ప్రస్తుతం కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇంకా హైడ్రా ఎన్ని కూల్చివేతలు చేపట్టాము, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఇంకా కూల్చివేతలు ఎంత మేరకు చేపట్టాల్సి ఉందని మరి కాసేపట్లో అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వనుంది. సో ఈ హైడ్రా ప్రజావాణి ప్రారంభించిన తర్వాత వస్తున్నటువంటి ఫిర్యాదుల పైన ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసింది. జోన్ల వారీగా టీమ్స్ ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఫిర్యాదులను గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీంలకు పంపి ఇది ఎంతవరకు వాస్తవం క్లియర్ గా లీగల్ గా అన్ని విషయాలు తెలుసుకొని కూల్చివేతల పైన ఒక అడుగు ముందు చేస్తుంది. అడుగు ముందు వేసే క్రమంలో కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నారు. గతంలో వారానికి 1 సార్లు 2 సార్లు కూల్చివేతలు జరిగేది. ఇప్పుడు దాదాపుగా వారంలో 4 నుంచి 5 రోజుల పాటు కూల్చివేతలు అనేవి హైడ్రా అధికారులు చేపడుతున్నారు. హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రతి రోజు అంటే 70 నుంచి 80 ఫిర్యాదులు ఒకే రోజు వస్తున్నాయి. ప్రజావాణి నిర్వహించని రోజు కూడా నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వచ్చి కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కానీ, చెరువుని కానీ, పార్క్ కానీ, నాలా, కుంట ఇట్లా ఏది కబ్జా గురైనా హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొస్తే అది గ్రౌండ్ లెవెల్ వెరిఫై చేసి కూల్చివేతలు అనేవి చేపడుతున్నారు. సో ప్రస్తుతం అయితే రంగారెడ్డి జిల్లా కోహిడాలో అయితే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో కూల్చివేతలు అనేవి
ముగిసే అవకాశం ఉన్నట్టుగా అధికారుల దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. సో అఫీషియల్ గా పూర్తి స్థాయిలో ఎన్ని కూల్చివేతలు చేపట్టారు, ఎంత మేర కబ్జా గురైంది అనేది మరి కాసేపట్లో హైడ్రా ఆఫీసులో ప్రకటించనుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎప్పుడు వస్తుంది సార్ మరి ఇక్కడ